తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి డిసెంబర్ 7 నాటికి సరిగ్గా ఏడాది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ ప్రజా విజయోత్సవాల పేరిట 9 రోజుల సంబరాలు మొదలుపెట్టింది ప్రభుత్వం. నేటి నుండి ప్రారంభమైన సంబరాలకు ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతోంది రేవంత్ సర్కార్. ఇంతకు ఈ 9 రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? డిసెంబర్ 1 తొలి రోజు 26 సమీకృత గురుకుల భవనాలకు శంకుస్థాపనలు చేసిన ప్రభుత్వ విద్యా సంస్థల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించింది. అలాగే సీఎం కప్ పోటీలను ప్రారంభించింది. డిసెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా 16 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలను ప్రారంభించనుంది ప్రభుత్వం. 213 కొత్త అంబులెన్స్లు, 33 ట్రాన్స్జెండర్ల క్లినిక్లను స్టార్ట్ చేయనుంది. ట్రాఫిక్ వాలంటీర్స్ గా ట్రాన్స్జెండర్ల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. డిసెంబర్ 3న హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు నిర్వహించనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభించనుంది. 150 కోట్ల రూపాయల విలువైన సుందరీకరణ పనులకు శ్రీకారం చుడుతోంది రేవంత్ సర్కార్. డిసెంబర్ 4న తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. వర్చువల్ సఫారీ, వృక్ష పరిచయ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అలాగే 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనుంది ప్రభుత్వం. డిసెంబర్ 5న ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభమవుతుంది. స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు నిర్వహిస్తారు. మేడ్చల్, మల్లేపల్లి, నల్లగొండల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లతో పాటు ఘట్కేసర్లో నిర్మించిన బాలికల ఐఐటి కాలేజీ ప్రారంభించనుంది. డిసెంబర్ 6న యాదాద్రి పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 244 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపనలు చేయనుంది ప్రభుత్వం. డిసెంబర్ 7న రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ప్రారంభమవుతుంది. అలాగే తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. డిసెంబర్ 8న 7 ఏఐ ప్రాజెక్టులతో పాటు 130 కొత్త మీ సేవా కేంద్రాలు ప్రారంభమవుతాయి. యంగ్ ఇండియా వర్సిటీకి శంకుస్థాపన చేస్తారు. డిసెంబర్ 9న 1,00,000 మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నిర్వహించనుంది రేవంత్ సర్కార్. ట్యాంక్ బండ్ పై ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా డ్రోన్ షో, కళాకృతుల ప్రదర్శన ఉంటుంది. మొత్తానికి ఫస్ట్ యానివర్సరీ వేడుకలు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా నిర్వహించాలి అనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.